హలో అందరికీ టీజీ టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్లో మోడల్ పేపర్లో భాగంగా ఓన్లీ సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడాలజీ రిలేటెడ్ మోడల్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒకసారి లైక్ చేయండి సో దట్ ఎక్కువ పీపుల్కి రీచ్ అవుతుంది. ఓకే, విల్ స్టార్ట్. మెజోలిథిక్ కాలంలో జంతువుల పెంపకానికి సంబంధించిన తొలి సాక్ష్యాన్ని క్రింది వాటిలో ఏది అందిస్తుంది? అడంగర్. నెక్స్ట్, భింబేట్కా రాక్ పెయింటింగ్స్లో ఏ అంశం వర్ణించబడలేదు? ధాన్యం మీద నివసించే పక్షులు. నెక్స్ట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలంలో ఈ క్రింది వాటిలో ప్రసిద్ధ ఓడరేవు పట్టణం ఏది? లోథల్. సింధు లోయ నాగరికత గురించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? హరప్పా రావి ఒడ్డున ఉంది మరియు మొహంజదారో సింధు నది ఒడ్డున ఉంది. ఈ క్రింది వాటిలో ఏ మహాజనపదాలు గానా కింద ఉన్నాయి? వజ్జి. కింది వాటిలో ఏ మహాజనపదాలు గానా కింద ఉన్నాయి? వజ్జి. నెక్స్ట్, కింది సంస్కృత నాటకాలలో ఏది చంద్రగుప్త మౌర్యుడి వివరాలను తెలియజేస్తుంది? ముద్రాక్షసం. ఏ గుప్తా రాజును దేవగుప్తుడు అని కూడా పిలుస్తారు? చంద్రగుప్త II. అలహాబాద్ శాసనంతో సంబంధం ఉన్న గుప్త పాలకుడు ఎవరు? సముద్రగుప్తుడు. అలహాబాద్ శాసనంతో సంబంధం ఉన్న గుప్త పాలకుడు సముద్రగుప్తుడు. కింది వాటిలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క సయ్యద్ రాజవంశానికి చెందినవారు ఎవరు? కిజ్రీ ఖాన్. నెక్స్ట్, మొఘల్ ర్యాంక్ వ్యవస్థను ఏమని పిలుస్తారు? మన్సబ్దారీ సాధన. ఏ మొఘల్ చక్రవర్తి పాలనలో సత్నామీ తిరుగుబాటు జరిగింది? ఔరంగజేబ్. విజయనగరంలోని ప్రసిద్ధ హజారా దేవాలయం ఎవరి హయాంలో నిర్మించబడింది? దేవరాయ II. విజయనగరంలోని ప్రసిద్ధ హజారా దేవాలయం ఎవరి హయాంలో నిర్మించబడింది? దేవరాయ II. ఈ క్రింది వారిలో చోళ రాజవంశ స్థాపకుడు ఎవరు? విజయాలయ. ఇది ప్రీవియస్ బిట్. ఇది ఈ క్రింది వారిలో చోళ రాజవంశ స్థాపకుడు విజయాలయ. ఏ ఆంగ్లో మైసూర్ యుద్ధం తర్వాత శ్రీరంగపట్నం ఒప్పందం జరిగింది? మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. నెక్స్ట్, ఏ సంవత్సరంలో టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్నంను రక్షించుకుంటూ మరణించాడు? 1799. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది కేంద్రపాలిత ప్రాంతాలలో ఏది అతి తక్కువ లింగ నిష్పత్తిని కలిగి ఉంది? డమన్ అండ్ డ్యూ. ఈ క్రింది వాటిలో రబీ పంటకు ఉదాహరణ ఏది? ఆవాలు. ఆవాలు రబీ పంట. అరుణాచల్ ప్రదేశ్లోని తిరాప్ వద్ద భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు సూర్యుడు ఉదయిస్తే గుజరాత్లోని కాండ్లాలో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు? సుమారు 7 గంటలకు ఉదయిస్తాడు. నెక్స్ట్, ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2. బొకారో జార్ఖండ్, దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్, రూర్కెలా ఒడిస్సా, భద్రావతి కర్ణాటక. సోన్ నది ఎక్కడ నుండి వస్తుంది? అమర్కంటక్ కొండ నుంచి సోన్ నది వస్తుంది. నెక్స్ట్, గ్రేటర్ హిమాలయాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? 1 మరియు 2 రెండు కూడా సరైనవే. అవి చిన్న హిమాలయాలు మరియు శివాలిక్స్ కంటే తక్కువ వర్షపాతాన్ని పొందుతాయి. ఈ ప్రాంతంలో ధౌల్గిరి పర్వత శ్రేణి ఉంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఒకప్పుడు వాటిపై నివసించిన మొక్కలు, జంతువులు మరియు ఇతర సూక్ష్మ జీవుల శిలజాలు ఏ రాళ్ళలో ఉండవచ్చు?
అవక్షేపణ శిలలు. గ్రీన్ హౌస్ వాయువు అని ఏ వాయువును పిలుస్తారు? బొగ్గు పులుసు వాయువును గ్రీన్ హౌస్ వాయువు అని పిలుస్తారు. ఈ క్రింది అటవీ రకాల్లో ఏది సముద్ర తీరం, పోటు, చిత్తడి అడవులకు చెందినది? మడ అడవి. నెక్స్ట్, దక్షిణ అర్ధగోళంలో ఎడమవైపు గాలి లోపానికి కారణం ఏమిటి? కొరియాలిస్ శక్తి, కొరియాలిస్ ఫోర్స్. నెక్స్ట్, ఈ క్రింది స్టేట్మెంట్లు ఏ అండ్ బిని చదవండి మరియు తగిన ఎంపికను ఎంచుకోండి. ఇక్కడ ఏ మరియు బి రెండు కూడా తప్పు స్టేట్మెంట్సే. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ రెండు జతలు కరెక్ట్. ప్రైరీస్ వచ్చేసి మధ్య ఉత్తర అమెరికాలో కనుగొనబడింది. స్టెప్పీస్ వచ్చేసి ప్రపంచంలోని అతిపెద్ద గడ్డి ప్రాంతం, తరచుగా గ్రేట్ స్టెప్పీ అని పిలుస్తారు. ఇది తూర్పు ఐరోపా మరియు మధ్య ఆసియాలో కనిపిస్తుంది. నెక్స్ట్, వెల్డ్స్ అనేవి ఆఫ్రికాలోని వెల్డ్ గడ్డి భూములు. దక్షిణాఫ్రికా, లెసోతో, స్వాజిలాండ్, మొజాంబిక్ మరియు జింబాంబే. బోట్స్వానా రాజకీయ సరిహద్దుల ద్వారా ఖండంలోని అత్యంత దక్షిణ భాగంలో వ్యాపించి ఉన్నాయి. డౌన్ అనేది ఒక రకమైన గడ్డి భూమి. నెక్స్ట్, రెండు జతలు మాత్రం కరెక్టింగ్లో. PQLI ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ భావనను అభివృద్ధి చేసింది మోరిస్. నెక్స్ట్, జాతీయ బహుమితీయ పేదరిక సూచిక గురించిన క్రింది ప్రకటనలో ఏది సరైనది? 1, 2 and 3. ఇది గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ యొక్క జాతీయం చేయబడిన సంస్కరణ. నీతి ఆయోగ్ బహుమితీయ పేదరిక సూచిక MPI కొరకు నోడల్ ఏజెన్సీ. MPI యొక్క బేస్ లైన్ నివేదిక 4వ జాతీయ కుటుంబ సర్వే NFHS ఆధారంగా రూపొందించబడింది. వాతావరణ మార్పు పనితీరు సూచిక 2023లో భారతదేశం ర్యాంక్ ఎంత? 8వ ర్యాంక్. నెక్స్ట్, ఆర్థిక వ్యవస్థలోని ఈ క్రింది రంగాలలో చేపలు పట్టడం ఏ రంగం కిందికి వస్తుంది? ప్రాథమిక రంగం, ప్రైమరీ సెక్టర్ కిందికి వస్తుంది, ఫిషింగ్. నెక్స్ట్, భారతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ రంగాల ఉత్పత్తి మొత్తం విలువను ఏమని అంటారు? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, GDP. 2022 గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ GFSI నివేదికను బ్రిటిష్ వారపత్రిక ది ఎకనామిస్ట్ డిసెంబర్ 2022లో విడుదల చేసింది. నివేదికలో భారతదేశ ర్యాంక్ ఎంత? 68వ ర్యాంకు. నెక్స్ట్, నీతి ఆయోగ్ రూపొందించిన సర్క్యులర్ ఎకానమీ యాక్షన్ ప్లాన్స్లో ప్రాధాన్యత ఇవ్వబడిన 5 కీలక రంగాలలో ఈ క్రింది వాటిలో ఏ రంగాలు ఉన్నాయి? 1, 2, 3. ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రిక్ పరికరాలు, వేస్ట్ మేనేజ్మెంట్, తర్వాత వస్త్రాలు మరియు దుస్తులు. నెక్స్ట్, డాష్ బ్యాంకింగ్ వ్యవస్థలో డబ్బును విస్తరించడానికి లేదా కుదించడానికి మరియు వడ్డీ రేట్లను ప్రభావితం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు లేదా ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయాలను సూచిస్తుంది. ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు, దీన్ని ఇంగ్లీష్లో OMO అంటారు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. నెక్స్ట్, 1960లో హరిత విప్లవంగా ప్రసిద్ధి చెందిన 2 ప్రధాన కార్యక్రమాలు డాష్ మరియు డాష్ ప్రారంభమయ్యాయి. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ IAAP 1961లో, తర్వాత ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IADP 1964లో. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది వినియోగదారుల రక్షణ మండలి యొక్క విధి కాదు? ఇక్కడ విధి కానిది అడిగాడు. ఇక్కడ థర్డ్ది విధి కాదు, మిగతా 3 కూడా విధులు. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వినియోగదారులు కోర్టుల్లో కేసులను ఎలా దాఖలు చేయాలో వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడం, కొన్ని సమయాల్లో వినియోగదారుల కోర్టులలో వినియోగదారులకు ప్రాతినిధ్యం వహించడానికి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మానవ మూలధన నిర్మాణానికి ముఖ్యమైన మూలం ఏది? వలస.
నెక్స్ట్, ఎన్నికల సంఘం దేనికి ఎన్నికలను నిర్వహించదు? స్థానిక సంస్థలకు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ రిలేటెడ్. నెక్స్ట్, ఎన్నికల్లో ఓటు హక్కు అనేది అధికరణ 326లో ప్రస్తావించబడింది. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. పై ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనది? 1 మరియు 3 సరైనవి. ఎమర్జెన్సీ ప్రకటన జారీ చేసిన తేదీ నుండి 1 నెలలోపు పార్లమెంటు ఉభయ సభలచే ఆమోదించబడాలి. ఈ ప్రత్యేక మెజారిటీ నిబంధన 1978 44వ సవరణ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్, భారత రాజ్యాంగం సందర్భంలో క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలింది? భాగం 3 ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3. భారత రాజ్యాంగంలోని కింది నిబంధనల్లో ఏవి విద్యపై ప్రభావం చూపుతాయి? 1 మరియు 3 ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్. నెక్స్ట్, డాష్ యొక్క ముందస్తు అనుమతితో రాష్ట్ర శాసనసభలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్ర గవర్నర్. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు డాష్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గవర్నర్. భారత రాజ్యాంగంలోని కింది ఆర్టికల్స్లో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కోసం ఏది అందిస్తుంది? 76 76 ఈజ్ రిలేటెడ్ టు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 డాష్ నియామకంపై వైపు మార్గనిర్దేశం చేస్తుంది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలోని డాష్ అధికరణం ప్రకారం హిందీని యూనియన్ యొక్క అధికారిక భాషగా ప్రకటించారు. ఆర్టికల్ 343. రాజ్యాంగ సభలో ప్రస్తుత సభ్యులు ఎంతమంది రాజ్యాంగంపై సంతకం చేశారు? 284 మంది. కార్యనిర్వాహక వర్గం నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయడం దీని ద్వారా ఆదేశించబడింది. నిర్దేశిక సూత్రం. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 సిఫార్సు చేసిన విధంగా డాష్ను డాష్గా మార్చాలని సూచించింది. నాగరిక శాస్త్రం. ఎన్సిఎఫ్ 2005 సిఫార్సు చేసిన విధంగా నాగరిక శాస్త్రంను రాజకీయ శాస్త్రంగా మార్చాలని సూచించింది. సాంఘిక శాస్త్ర ప్రదర్శనలు, ఉత్సవాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలు. అభ్యాసకుల కోసం సృజనాత్మకత ఛానల్ను అందించండి. అభ్యాసకుల కోసం సృజనాత్మక ఛానళ్లను అందించండి. నెక్స్ట్, సోషల్ సైన్స్ క్లాస్ రూమ్లో వైఖరుల మరియు విలువలను అంచనా వేయడానికి అభ్యాసకుడు ప్రవర్తన యొక్క కింది వివరణలో ఏది ఉపయోగించవచ్చు? ప్రశ్నలు అడగడానికి సంకోచించకండి. నెక్స్ట్, భారతదేశంలో ప్రజాస్వామ్యం వాస్తవికత కంటే లాంఛనాప్రాయమైనది అని బోధించడానికి కింది చర్చలలో ఏది బాగా సరిపోతుంది? చర్చ. ఆప్షన్ వచ్చేసి చర్చ. సి ఆప్షన్. లాజికల్ సీక్వెన్స్లో సంఘటనల కథను చెప్పడం ద్వారా చరిత్ర ఉపాధ్యాయుడు చారిత్రక సంఘటనల వాస్తవ చిత్రాన్ని అందించాలనుకుంటున్నారు. కింది వాటిలో ఏది అతను ఉపయోగించాలి? కాలక్రమం. నెక్స్ట్, సామాజిక అధ్యయనాల బోధన మరియు అభ్యాసంలో కింది వ్యూహాలలో ఏది ఫీల్డ్ వర్క్ని నిజ జీవిత పరిస్థితులలో అభ్యాసంతో అనుసంధానించడానికి అనుమతినిస్తుంది? అనుభవపూర్వకమైన అభ్యాసం. నెక్స్ట్, సామాజిక శాస్త్రంలో తరగతి గది బోధనకు ఏది అవసరం? పైన ఉన్నవన్నీ వనరుల గురువు, అభ్యాసం యొక్క బదిలీ, విద్యార్థుల చురుకుగా పాల్గొనడం. నెక్స్ట్, సాంఘిక అధ్యయనాల ఉపాధ్యాయుడు ప్రాథమిక హక్కుల గురించి బోధిస్తున్నారు మరియు బోధనా ప్రక్రియలో మధ్య విద్యార్థుల అవగాహన స్థాయిని అంచనా వేయాలనుకుంటున్నారు. కింది ఏ రకమైన మూల్యాంకనం దీనికి బాగా సరిపోతుంది?
నిర్మాణాత్మకమైన మూల్యాంకనం. ప్రశ్నించడం సామాజిక అధ్యయనాలలో బోధించే శక్తివంతమైన సాంకేతికత డాష్ వంటి ఉన్నతమైన ఆలోచన నైపుణ్యాలను సులభతరం చేస్తుంది. విశ్లేషణ, సంశ్లేషణ మరియు మూల్యాంకనం వంటి ఉన్నతమైన ఆలోచన నైపుణ్యాలు సులభతరం చేస్తుంది. నెక్స్ట్, కింది వాటిలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి అత్యంత సముచితమైన పాత్ర ఏది? నేర్చుకోవడానికి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం. ఇక్కడతో బిట్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మోడల్ క్వశ్చన్స్తో ముందుకు వస్తాను. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.